ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకు ఇష్టము. నా ప్రియమైనటువంటి వారలారా, నేటి దినాలలో ఈ వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరునుగాక. చాలాసార్లు మనము అంగడ్లలో ఏదైనా వస్తువులు కొనుక్కోవడానికి వెళ్ళేటప్పుడు ఆ అంగడిలో ఉన్నటువంటి యజమానులు కొంతమంది ఏం చేస్తారంటే వస్తున్నటువంటి కస్టమర్స్ని మోసం చేయాలని వారు పలు రకాలుగా ఇలాంటి దొంగ త్రాసులను, సరిగా వెయిట్ బరువు లేనటువంటి రాళ్ళను వాళ్ళు ఉపయోగించి వస్తున్నటువంటి కస్టమర్స్ను వాళ్ళు మోసం చేస్తూ వస్తూ ఉంటారు. నా ప్రియమైనటువంటి వారలారా, దేవుడు ఈ రోజున అదే సందర్భాన్ని ఈ ఉదయకాల సమయం మనం మా యొక్క మధ్య ఉంచి ఒక సన్నివేశాన్ని దేవుడు మనకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. చూడండి, ఈరోజు చాలామంది మేము భక్తులమని చెప్పి, క్రైస్తవులమని చెప్పి, దేవుని బిడ్డలమని చెప్పి ఎంతోమంది వారి యొక్క భక్తిని ప్రదర్శించేవారు చాలామంది ఉన్నారు. అయితే అలా ఉన్న వారిని దేవుడు చెప్తున్న ఒకే ఒక్క మాట, వారికి ఇస్తున్న ఒకే ఒక్క హెచ్చరిక ఏంటంటే, ఈ దొంగ త్రాసు అనేది దేవునికి ఇష్టమైనది కాదు. అనగా లోకంలో ఒక చెయ్యి, అదేవిధంగా ఇటువైపు దేవునిలో ఒక చెయ్యి వేసుకుంటూ బ్రతకాలి అనేటువంటిది దేవుడికి ఇష్టమైన జీవితము కానే కాదు. ఉంటే క్రీస్తు కొరకు బ్రతకాలి, లేదు అంటే లోకంలోనే జీవించాలి. ఇటు లోకంలోనూ అటు దేవునిలోనూ నేను ఉంటాను అని మనం అనుకున్నాము అంటే నిజంగా అలాంటి వ్యక్తులను చూసి ఆయన ఇష్టపడేవాడు కాడు. అందుకే అంటున్నాడు, దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకి ఇష్టము. కాబట్టి నా ప్రియమైనటువంటి వారలారా, క్రీస్తు ఎదుట సరి అయినటువంటి విశ్వాస్యతను కనపరుస్తూ సరి అయిన రీతిలో మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ క్రీస్తు ఇష్టపడే రీతిగా మనమందరము జీవింతుముగాక. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి నడిపించునుగాక.